అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ కూటమి ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో డీలిమిటేషన్ కొరకు అలాగే ఉమెన్ రిజర్వేషన్ కొరకు జరుగుతున్న రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణ ప్రక్రియ మంచిదని వారు చెప్తున్నారు. కానీ అది చాలా అశాస్త్రీయమని, అది అసంబద్ధమని, రాజకీయ ప్రయోజనం కోసమే ఈ రాజ్యాంగ సవరణ జరుగుతుందనేది మనందరం, ముఖ్యంగా ఓబీసీలు ఈ దేశంలో అందరూ కూడా గమనించాలి. ఈ యొక్క డీలిమిటేషన్ సెన్సెస్ 2011 ప్రకారం చేయడం, దాన్ని 2026 అనంతరం అమలు చేయడం, సెన్సెస్ తర్వాత గణన, ఇప్పుడు నడుస్తున్న గణన తర్వాత అమలు చేయడం, ఏమిటి ఈ యొక్క తేడా? 2026 జనగణన తర్వాతనే, సెన్సెస్ తర్వాతనే రిజర్వేషన్ ప్రక్రియని, డీలిమిటేషన్ని చేయవచ్చు కదా. ఈ యొక్క జనాన్ని లెక్క కట్టకుండానే డీలిమిటేషన్ని పెంచుతూ ఆయా రిజర్వేషన్ వ్యవహారాలని ఉంచడం అనేది ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా దశాబ్దాలుగా ఓబీసీల డిమాండ్గా ఉన్నటువంటి రిజర్వేషన్లు చట్టసభల్లో, రాజ్యసభల్లో, పార్లమెంట్కి ఈరోజు అది లేకుండానే సవరణ చేయడం, ఈ యొక్క ఎంపీల సీట్లు పెంచడం ఎంతవరకు సమంజసం? అలాగే మహిళా బిల్లులో కూడా ఓబీసీ కోటా లేకుండా వీళ్ళని కొనసాగించడం ఎంతవరకు సమంజసం? దీన్ని చూస్తూ ఉంటే దశాబ్దాలుగా, మరికొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క ఓబీసీలని, బీసీలని ఓటర్లుగానే ఉంచేదానికి ఈ యొక్క రాజ్యాంగ సవరణ ఉపయోగపడుతుందని మాత్రం మనం చెప్పవచ్చు. ఇదే రాజ్యాంగ సవరణని ఓబీసీల ప్రమేయం లేకుండా జరుగుతున్న ఈ ప్రక్రియని చూస్తూ చేతులెత్తుతున్న మన ఓబీసీ ఎంపీలందరూ కూడా సిగ్గుతో తల వంచుకోవాలి. అలాగే మేము బీసీల పార్టీ, బీసీలు మాకు వెన్నెముక లాంటి వాళ్ళు, నా బీసీల పార్టీ అని చెప్పేటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు కూడా నోరెత్తకపోవడం దురదృష్టకరం. వీళ్ళు గత దశాబ్దం కాలంగా ఈ రెండు పార్టీలు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేంద్రం కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు. ఒకరికి ఒక భయం, ఇంకొకరికి ఇంకొక భయం. ఇలాంటి ఈ రెండు భయాలతో వాళ్ళు సరెండర్ అయినటువంటి పరిస్థితులు కనపడతారు. వీళ్ళు బీసీల కోసం ఏమెత్తుతారు, నోరెత్తుతారా, ఏమెత్తుతారు అనేది అర్థం కావట్లేదు. అక్కడ మోడీ కోసం మాత్రం అన్నిటికీ చేతులు ఎత్తుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన అంశం కాదు. ఇప్పటికైనా మనం బీసీలుగా, ఓబీసీలుగా నాయకత్వాలు వహిస్తూ రాజ్యాధికారం కోసం రంకెలేసే అనేక మంది రాజకీయ నాయకులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క పార్లమెంటు సాక్షిగా, బీసీ ఎంపీల సాక్షిగా ఈరోజు ఓబీసీలు లేకుండానే రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, ఎంపీల సీట్లు పెంచుతున్నారు. అలాగే మహిళా హక్కుకి రిజర్వేషన్లో కూడా ఓబీసీ కోటా లేకుండానే చేస్తున్న ఈ ప్రక్రియ అశాస్త్రీయం. గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 2009-11 మధ్య ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్ లేకుండానే మహిళా బిల్లుకి ముందుకు వస్తే, ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్లో ఈ యాదవ్ త్రయం, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్, ఈ ముగ్గురు కూడా గట్టిగా ఓబీసీ రిజర్వేషన్ లేకుండా ఇది సరైన విధానం కాదని ఆ రోజు చెప్పడంతో కాంగ్రెస్ వారి వంకతో తప్పించుకుంది. ఈరోజు ఈ యొక్క డీలిమిటేషన్ పేరుతో ఓబీసీ బిల్లుని, మహిళా బిల్లుని, ఓబీసీ బిల్లు లేకుండానే, ఓబీసీ రిజర్వేషన్ లేకుండానే చేసేందుకు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం యొక్క ఎత్తుగడ వేస్తాం. ఈ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వాడుకుంటూ భవిష్యత్తులో గెలుపు కోసం ఈ యొక్క అంశాలని ముందుకు సాగిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ప్రజలు గమనిస్తున్నారనేది అందరూ గమనించాలి. ఇది సరైన విధానం కాదు. ఒక బీసీ ప్రధానిగా, నేను బీసీ ప్రధాని అంటూ చెప్పుకుంటున్నటువంటి మన మోడీ గారు బీసీలకు ఇంత అన్యాయం చేయడం అనేది సరైన విధానం కాదనేది ఈ యొక్క బీసీలు గుర్తించాలి. ఆయనకి ఎందుకు ఇలా చేస్తున్నామని ప్రశ్నించాలి. అట్టకాకుండా అదేవిధంగా చేతులెత్తడానికి ఈ యొక్క బీసీ ఎంపీలు ముందుకు వస్తే ఈ బీసీలకి వారు జాతి ద్రోహులుగా వారిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.